అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి శ్రీ ఆకుల. ముందుగా జిల్లా ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం ఆరోగ్య రక్ష కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ న్యాచురోపాథిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ అయిన ఐశ్వర్య కాలే గారితో ఇవాళ మనం ఉన్నాము. ముందుగా ఆవిడకి హాయ్ చెప్పేద్దాం. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మేము ఆరోగ్య రక్ష కేంద్రానికి వచ్చాం. ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. మాకు ఆరోగ్య రక్ష గురించి కొంచెం చెప్తారా? ఖచ్చితంగా. మీరు ఎప్పుడు స్థాపించారు? ఇది ఆరోగ్య రక్ష 2009లో నిజామాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆరోగ్యమే అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి యోగా అండ్ న్యాచురోపతి కాంబినేషన్లో ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ థెరపీస్ ఆల్ ప్రాబ్లమ్స్ మీద అంటే వెయిట్ లాస్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్, థైరాయిడ్, అలానే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అండ్ స్పెషల్ లేడీస్ కోసం ఈ ఆరోగ్య రక్ష ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి స్పెషల్గా లేడీస్ సంబంధించిన అంటే డిసీజ్ అన్నీ దాంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అంటే పీసీఓస్ కానీ పీసీఓడి కానీ అలాంటి డిఫరెంట్ అయిన డిసీజ్ మీద ఇక్కడ యోగా థెరపీ అండ్ దాంతోపాటు న్యాచురోపతి ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య రక్ష విజన్ ఏంటి మేడం? ప్రతి ఒక్కరికి యోగా చేపియడము అండ్ న్యాచురోపాథీలో ఉన్న న్యాచురల్ థెరపీస్ ఇంట్లో కూడా మనం అంటే కొన్ని కాడలు ఉంటాయి వాటర్తో మడ్ థెరపీస్ అలాంటి చిన్న చిన్న ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఒక డిసీజ్కి కంప్లీట్గా క్యూర్ చేసుకునే థెరపీస్ ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చేయాలన్న విజన్తోనే ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పటిదాకా మీరు ఎంతమందికి సహాయం చేశారు? చాలా మెంబర్స్ సమ్ థౌజండ్స్ పీపుల్స్ ఇక్కడ వచ్చి థెరపీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో స్పెషల్గా వెయిట్ లాస్ మాది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. 1 monthలో మినిమం 6 kgs నుండి 9 kgs రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి అంటే L4 L5లో గ్యాప్ ఉంది. కిమ్స్లో కానీ యశోదాలో హాస్పిటల్లో నడుస్తుంది ట్రీట్మెంట్. కానీ పెయిన్ కిల్లర్ అండ్ కొందరు ఆపరేషన్ చెప్పారు, కొందరు డాక్టర్స్ వాళ్ళకి ఆపరేషన్ చెప్పారు. కానీ ఆ ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు వాళ్ళు డైలీ సూర్య నమస్కారం చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ బెండింగ్ చేయకూడదు, కానీ వాళ్ళు ఇప్పుడు డైలీ సూర్య నమస్కారాలు చేస్తున్నారు, డైలీ యోగా చేస్తున్నారు, అసలు పెయిన్ కూడా లేదు. అలాంటి క్లయింట్స్ కూడా మన దగ్గర వచ్చి రిజల్ట్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు చాలా వెయిట్ లాస్ చేసి అండ్ హ్యాపీ లైఫ్ ఇది చేస్తున్నారు. మరి ఇప్పుడు 21st June యోగా డే, హౌ ఆర్ యూ సెలబ్రేటింగ్ ఇట్? మాకు డైలీ యోగా డే, కానీ ఒక ఇంటర్నేషనల్ యోగా డే మోదీ గారు ఇది చేయడం, సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మన సంస్కృతి ఇది అంటే మన పూర్వజులు అందరూ యోగా చేస్తుండే. ఇప్పుడంటే మనం ఫారినర్స్ యోగా ట్రెండింగ్గా మారింది, ఫారినర్స్కి చూసుకొని మనం యోగా చేయడం జరుగుతుంది. కానీ యోగా ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ ఇది. అంటే డైలీ ఫుడ్ మనం ఎలా తింటామో, డైలీ స్నానం ఎలా చేస్తామో అలా మనం డైలీ యోగా చేయాలన్న కాన్సెప్ట్లో ఈ యోగా డే సెలబ్రేట్ చేయాలన్న ఒక ఉద్దేశం మనం ప్రతి ఒక్క మన దగ్గర నుండి అంటే ఇండియన్స్ ద్వారా చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రతి ఒక్కరు డైలీ యోగా చేయాలి, ప్రాణాయామం కానీ దాంతోపాటు కొన్ని శుద్ధి క్రియాలు కంప్లీట్గా ఇలా కాన్సెప్ట్తో వెళ్తే కంప్లీట్ హెల్త్ సెట్ అవుతుంది అండ్ ఎలాంటి స్ట్రెస్ రాదు. ఇప్పుడు మేము చూస్తున్నాం, పైన చూస్తే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే చూసాం, చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట పార్టిసిపేట్ చేయడానికి. సో వాట్ ఇక్కడ డైలీ యోగా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మండే టు సాటర్డే యోగా, పవర్ యోగా, ఆది యోగా, హార్మోనల్ యోగా, ఐరోబిక్స్, దాంతోపాటు కొన్ని పర్సనల్ అంటే స్పెషల్ థైస్ ఎక్సర్సైజ్, స్పెషల్ స్టమక్, బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్సర్సైజ్ అండ్ దాంతోపాటు కొన్ని సింపుల్ ప్రాణాయామ్స్, మెడిటేషన్, శుద్ధి క్రియలు ఇలా కంప్లీట్ కాన్సెప్ట్లో మనం క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు స్పెషల్ సూర్య నమస్కార్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు ఫుల్ డిప్స్ కాంపిటీషన్ చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఏజ్ డిఫరెంట్ గ్రూప్ వైజ్ చేసేసి వాళ్ళకు డైలీ ప్రతి ఒక్కరు మన క్లాస్లో కంపల్సరీ 50 సూర్య నమస్కార్ చేస్తారు ప్రతి ఒక్క ఈచ్ స్టూడెంట్. ఇప్పుడు కాంపిటీషన్లో ఎవరు ఎక్కువ బాగా చేస్తారు, ఎవరు ఫాస్ట్గా చేస్తారు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు అర్థమైంది. సారీ మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేసినాం ఇంత బిజీ స్కెడ్యూల్లో. పర్లేదు, కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడే ఉండి కాంపిటీషన్ చూసేసి వెళ్తాం. థ్యాంక్ యూ.
సరే 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 వాళ్ళ ఇష్టం. ఆమె పేరు చెప్పండి చెప్పండి మైక్లో చెప్పండి. Nine, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Start. 5 to 15 years competition group. 5 to 15 years group competition చేయడం. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో బెండ్ చేసినప్పుడు నీస్కి హెడ్ టచ్ చేయడము, ప్రతి బెండింగ్ ఆ టైప్ ఆఫ్ చూడడం జరుగుతుంది. కానీ మీ యాజ్ ఒక క్లయింట్ ఎలా ముందుకు వెళ్తున్నారు అన్న కాన్సెప్ట్లోనే మీకు జడ్జ్మెంట్ ఉంటుంది. 2 హ్యాండ్స్ క్లబ్ చేసేసి ఐస్ మీద పెట్టేసండి. క్లియర్గా ఐస్ ఓపెన్ చేయాలి. ఎలా తీసుకుంటున్నారు, మీ బ్రీతింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ పోస్చర్ పర్ఫెక్ట్ ఉందా లేదా, నెక్స్ట్ మీరు స్పీడ్గా చేస్తున్నారా లేదా. ఎక్కువ స్పీడ్గా చేయకూడదు, నార్మల్గానే ఒక 20 సూర్య నమస్కారం మీకు చేయడానికి చెప్తారు. 20 సూర్య నమస్కారం. మంగళం భవతు సర్వేషాం
पूर्णं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु बोलनी है ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय सर्वेषां स्वस्तिर्भवतु हरिः कर्ता हि केवलम्